హలో బాబాయ్, వెల్కమ్ టు ప్రీవియస్ ఇయర్స్ పేపర్ డాట్ ఎన్. సో ఈఎంఆర్ఎస్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది బాబాయ్. పీజీటీకి, ప్రిన్సిపల్కి అండ్ అదర్ నాన్ టీచింగ్ పోస్ట్ లైక్ అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎట్సెట్రా ఇలాంటి పోస్ట్స్కి. సో టోటల్ 4,000+ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేసింది. ఎస్, యాజ్ పర్ ద రిక్రూట్మెంట్ రూల్స్ అయితే 38,000+ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేస్తామన్నారు. బట్ ఈ 38,000 వేకెన్సీస్ రానున్న 3 ఇయర్స్ లో కంప్లీట్ చేస్తారు. ఆ రిక్రూట్మెంట్ సైకిల్ మొత్తం కలిపి 38,000+ వేకెన్సీస్ ఉంటాయి. అది నెక్స్ట్ 3 ఇయర్స్ లో కంప్లీట్ అవ్వబోతుందండి. సో ఈఎంఆర్ఎస్ అయితే 46,000 కి ఏమేం పోస్ట్ రిలీజ్ చేసింది, వాటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అన్ని తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో అండి, ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది అండ్ యూ కెన్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ నైబర్స్ ఆర్ యువర్ ఫ్యామిలీ అండి, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో. లెట్స్ గో ఇన్ టు ద నోటిఫికేషన్ గైస్. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 28th జూన్ స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 31st జూలై. సో 28th జూన్ టు 31st జూలై, నియర్లీ 1 మంత్ ఇచ్చారు. 1 మంత్ 2-3 డేస్ ఇచ్చారు. బట్ ఒక 1 వీక్ లోపల క్లోజ్ చేసేద్దాం బాబాయ్ అప్లికేషన్ ప్రాసెస్. ఎందుకంటే లాస్ట్ 2-3 డేస్ ఎలా ఉంటుందంటే చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ట్రాఫిక్ వల్ల టెక్నికల్ గ్లిచెస్ వస్తాయి ఆ వెబ్సైట్కి. సో ఈ 31st జూలై లోపు అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది లాస్ట్ డేట్ అండి. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ప్రిన్సిపల్ పోస్ట్స్కి అప్లై చేస్తే 2,000 రూపీస్ కట్టాలి. పీజీటీ పోస్ట్కి అప్లై చేస్తే 1,500 కట్టాలి. నాన్ టీచింగ్ పోస్ట్ లైక్ అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇలాంటి వాటికి అయితే 1,000 రూపీస్ కట్టాలండి. సో ఆన్లైన్ మోడ్లోనే ఫీజు కట్టాలండి. అండ్ ఈ ఫీజు అనేవి ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్స్కి దే ఆర్ లైక్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ దిస్ ఫీ అండి. ఎస్సీ, ఎస్టీ, ఒక్క నిమిషం చూస్తాను. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్స్ అని అనుకుంటున్నాను. ఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్, సారీ అండి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ క్యాండిడేట్స్కి నో ఫీ. ఓకే, సో లెట్స్ గో. అప్లికేషన్ డేట్స్ చూసాం, అప్లికేషన్ ఫీ. నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ చూద్దాం. మరి ప్రిన్సిపల్కి 303 వేకెన్సీలు, పీజీటీకి 2,266 వేకెన్సీలు బాబాయ్. 2,266 వేకెన్సీస్. అకౌంటెంట్కి 361 వేకెన్సీస్, 361. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 759 వేకెన్సీస్. ల్యాబ్ అటెండెంట్కి 373 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేస్తున్నారు బాబాయ్. సో టోటల్లీ 4,662 వేకెన్సీస్. చాలా మంచి నోటిఫికేషన్ బాబాయ్, కంపల్సరీ అప్లై చేయి. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్ ఈఎంఆర్ఎస్. సో చూద్దాం మన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంది. సో యా, ఎక్కడ ఇచ్చాడు వీడియో. యా, ప్రిన్సిపల్ పోస్ట్స్ కానీ 50 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఏజ్ రిలాక్సేషన్స్ ఆర్ అప్లికబుల్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ అండ్ ఈఎంఆర్ఎస్ కేటగిరీ క్యాండిడేట్స్ కి 55 ఇయర్స్ ఇస్ ద అప్పర్ ఏజ్ లిమిట్ అండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సరిగ్గా చూడు బాబాయ్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ప్రిన్సిపల్, మాస్టర్స్ డిగ్రీ విత్ బిఎడ్. సింపుల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, విత్ బిఎడ్ ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 12 ఇయర్స్ ఉండాలి. ఈ 12 ఇయర్స్లో వైస్ ప్రిన్సిపల్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి విత్ 4 ఇయర్స్ యాజ్ ఎ పీజీటీ బాబాయ్. విత్ 4 ఇయర్స్ యాజ్ ఎ పీజీటీ ఉండాలి. సో ఇది బాబాయ్ ఎక్స్పీరియన్స్. అండ్ పీజీటీ పోస్ట్కి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 40 ఇయర్స్. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 40 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్స్ ఆర్ అప్లికబుల్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీకి యాజ్ పర్ ద గైడ్ లైన్స్. నేను ఏజ్ రిలాక్సేషన్స్ డీటెయిల్డ్గా టేబుల్ ఇచ్చారండి, అది చూద్దాం. అండ్ 55 ఇయర్స్ ఫర్ ద ఈఎంఆర్ఎస్ ఎంప్లాయీస్. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బాబాయ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్. నువ్వు ఒకవేళ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి అప్లై చేస్తే పీజీటీ ఇన్ ఇంగ్లీష్ అంటే కంపల్సరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. మాస్టర్స్ డిగ్రీ ఇన్ ద రెస్పెక్టివ్ సబ్జెక్ట్, మాస్టర్స్ డిగ్రీ ఇన్ ద ఇంగ్లీష్. హిందీకి అప్లై చేస్తే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ద హిందీ. ఒకవేళ ఫిజిక్స్కి అప్లై చేస్తే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ద ఫిజిక్స్, కరెక్ట్. ఒకవేళ కెమిస్ట్రీకి అప్లై చేస్తే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ద కెమిస్ట్రీ. అలాగా ఇక్కడ కన్సర్న్ సబ్జెక్ట్స్ ఇచ్చారండి క్లియర్గా నోటిఫికేషన్లో. నోటిఫికేషన్ అయితే సూపర్ ఉంది బాబాయ్, చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. సో మాస్టర్స్ డిగ్రీ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ అండ్ బిఎడ్
అండ్ బిఎడ్. ఓకే. అండ్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఇన్ కేస్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ 4 years కోర్స్ బిఎడ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఒకవేళ ఇంటిగ్రేటెడ్ 4 years డిగ్రీ కోర్స్ ఉంటే బిఎడ్ అనేది అక్కర్లేదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలా మందికి డౌట్ ఉంటుంది, ఒకవేళ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటే బిఎడ్ కావాలా అవసరం లేదా. యాజ్ పర్ ది అఫీషియల్ నోటిఫికేషన్ ఒకవేళ ఇంటిగ్రేటెడ్ 4 year డిగ్రీ కోర్స్ ఉంటే బిఎడ్ అనేది అవసరం లేదు. పీజీటీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కి ఏజ్ లిమిట్ ఇస్ సేమ్ అండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంఎస్సి ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ. ఓకే, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఆర్ ఎంఈ ఆర్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ బాబాయ్. సో చాలా మంచి పోస్ట్ బాబాయ్, పీజీటీ ఇన్ కంప్యూటర్ సైన్స్. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటే కంపల్సరీ నువ్వు షేర్ చేయాలి. అకౌంటెంట్ పోస్ట్కి 30 years ఇస్ ద ఏజ్ లిమిట్ అండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈఎంఆర్ఎస్ కేటగిరీ క్యాండిడేట్స్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇస్ 55 years. అండ్ అకౌంటెంట్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ కామర్స్. డిగ్రీ ఇన్ కామర్స్ బాబాయ్, సింపుల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఏమీ హడావిడి లేదు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సేమ్ 30 years ఇస్ ద ఏజ్ లిమిట్. 12th పాస్ అండ్ టైపింగ్ స్పీడ్ ఉండాలి బాబాయ్, ఎందుకంటే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. 12th పాస్. ఓకే. అండ్ ల్యాబ్ అటెండెంట్కి 10th పాస్ విత్ డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ ఆర్ 12th పాస్ విత్ సైన్స్ స్ట్రీమ్. ఓకే, 10th పాస్ విత్ ల్యాబొరేటరీ డిప్లొమా సర్టిఫికేట్ ఆర్ 12th పాస్ విత్ సైన్స్ స్ట్రీమ్. 30 years ఇస్ ద ఏజ్ లిమిట్ అండి ల్యాబ్ అటెండెంట్కి. సో నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ సింపుల్గా ఇచ్చారు బాబాయ్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అండి, ఓబీసీ వాళ్ళకి 3 years. నెక్స్ట్ క్యాండిడేట్స్ విత్ 3 years కంటిన్యూస్ సర్వీస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ 5 years అండి. ఓకే, పర్సన్స్ ఆర్డినరీలీ డొమిసైల్డ్ ఇన్ ద యూటీ అంటే యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ డ్యూరింగ్ 01/01/1982 to 31/12/1989కి 5 years. పీడబ్ల్యూడి కేటగిరీకి చూద్దాం. పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి ఒకవేళ జనరల్ కేటగిరీ అయితే 10 years అండి, ఓబీసీ కేటగిరీ అయితే 13 years, ఎస్సీ ఎస్టీ అయితే 15 years అండి. పర్మనెంట్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఈఎంఆర్ఎస్ వాళ్ళకి 55 years వరకు అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది బాబాయ్. ఓకే, ఇది నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్కి వెళ్ళిపోతాం. సింపుల్గా సెలక్షన్ ప్రాసెస్ ఏముంది, ఏం హడావిడి లేదు బాబాయ్, చాలా సింపుల్గా ఇచ్చారు నోటిఫికేషన్. సిలబస్ కూడా ఇచ్చారు నోటిఫికేషన్లో, అంటే అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు, నోటిఫికేషన్లో ఇవ్వలేదు. సిలబస్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే క్లియర్గా ఉందండి. ఓకే, చలో. ప్రిన్సిపల్కి వచ్చేసి 2 stages ఉంటాయి. ఒకటేమో వచ్చి ఎగ్జామ్, రిటర్న్ ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది, అంటే ఆఫ్లైన్ ఎగ్జామినేషన్. ఓఎంఆర్ బేస్డ్ పెన్ అండ్ పేపర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అండి. అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ వచ్చేసి 150 క్వశ్చన్స్ అడుగుతారు, 150 మార్క్స్ ఉంటుంది. 3 hours ఇస్ ద డ్యూరేషన్. ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్. ఓకే, ఇందులో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్. జనరల్ ఇంగ్లీష్కి 10 మార్కులు, జనరల్ హిందీకి 10 మార్కులు ఉంటాయి లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్లో. అకాడమిక్స్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్. ఓకే, దీని డీటెయిల్ సిలబస్ అనేది నెక్స్ట్ వెబ్సైట్లో ఇచ్చారండి, క్లియర్గా వెబ్సైట్లో ఇచ్చారు. అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ గురించి క్వశ్చన్లు 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి. ఇందులో పార్ట్ 4 అండ్ పార్ట్ 5కి సకానికి పైగా వెయిటేజ్ ఉంది. 70% వెయిటేజ్ అనేది ఇక్కడే ఉంది, పార్ట్ 4 అండ్ పార్ట్ 5 మీరు కరెక్ట్. అండ్ డ్యూరేషన్ వచ్చేసి 3 hours అండి, 3 hours ఇస్ ద డ్యూరేషన్. సో పీజీటీకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, దేర్ విల్ బి నో ఇంటర్వ్యూ. లాస్ట్ టైం ఎన్టీఏ కండక్ట్ చేస్తున్నప్పుడు రిటర్న్ ఎగ్జామినేషన్, సారీ, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ ఇది ఇంటర్వ్యూ. ఏమేం మార్పులు లైక్ వచ్చాయి అంటే ఇప్పుడు ఆఫ్లైన్లో ఉంటుంది ఎగ్జామ్. లాస్ట్ టైం అయితే నోటిఫికేషన్ ఏదైతే క్యాన్సిల్ అయిందో అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. అప్పుడు ఒక 2021లో 2 years బ్యాక్ రిలీజ్ చేసి క్యాన్సిల్ చేశారులే. జనరల్ అవేర్నెస్, ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి పీజీటీ కండి. పీజీటీ సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ, టీచింగ్ యాప్టిట్యూడ్, డొమైన్ నాలెడ్జ్ అండ్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్. లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్లో జనరల్ ఇంగ్లీష్కి 10 marks,
జనరల్, హిందీకి 10 మార్క్స్ అండి. సో టోటల్లీ 150 క్వెషన్స్, 150 మార్క్స్. ఇక డొమైన్ లాంగ్వేజ్ చూస్తే నియర్లీ 85 క్వెషన్స్ ఉన్నాయి. 80 క్వెషన్స్ ఉన్నాయి. సారీ, 80 క్వెషన్స్ ఉన్నాయి. 80 మార్క్స్. అండ్ చాలా లైక్ హాఫ్ కంటా కొద్దిగా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. డొమైన్ నాలెడ్జ్ నుండి అడుగుతున్నారు. నెక్స్ట్ అకౌంటెంట్. అకౌంటెంట్ సబ్జెక్ట్ చూస్తే దీనికి కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 130 క్వెషన్స్, 130 మార్క్స్ ఉంటుంది. సో రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఇందులో సబ్జెక్ట్ నాలెడ్జ్కి 40 మార్క్స్ ఉందండి. 40 మార్క్స్. అండ్ క్వాంటిటేటివ్ కూడా చాలా మంచి వెయిటేజ్ ఇచ్చారు. అండ్ డ్యూరేషన్ వచ్చేసి 2.5 అవర్స్ అండి. ఓకే, 2.5 అవర్స్ ఇస్ ద డ్యూరేషన్ ఫర్ అకౌంటెంట్. సో 130 క్వశ్చన్స్ బాబాయ్, 130 మార్క్స్. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ చూస్తే ఇందులో 5 పార్ట్స్, 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్. అండ్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్లో ఇది కొద్దిగా డిఫరెంట్. జనరల్ ఇంగ్లీష్కి 15 మార్క్స్, జనరల్ హిందీకి 15 మార్క్స్. ఓకే, అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్. సో టోటలీ 130 క్వశ్చన్స్ అండి, 130 మార్క్స్. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కి 2 స్టేజెస్ ఉంటాయి. రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. స్టేజ్ 2 వచ్చేసి టైపింగ్ టెస్ట్ ఉంటుంది 50 మార్క్స్ కి. పాసింగ్ మార్క్స్ వచ్చేసి 20 మార్క్స్ అండి. ఓకే, అండ్ ల్యాబ్ అటెండెంట్ చూసుకుంటే 120 క్వశ్చన్స్, 120 మార్క్స్. రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అండ్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ నుండి అయితే క్వశ్చన్లు అడుగుతారండి. సో దీనికి ప్రతి క్వశ్చన్ కి సారీ అండి, ప్రతి క్వశ్చన్ కి 1 మార్క్. నెగటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అండి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండ్ నెగటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25. ఈ ఎగ్జామ్ కంప్లీట్లీ ఆఫ్లైన్ ఓఎంఆర్ షీట్లో అయితే జరుగుతుంది. ఓకే, ఓఎంఆర్ షీట్లో అయితే జరుగుతుందండి. ఒక్కసారి డేట్స్ చూసుకుంటే రిటర్న్ ఎగ్జామ్ డేట్ అయితే ఇవ్వలేదండి. ఇంకా రిటర్న్ ఎగ్జామ్ డేట్ కానీ, అడ్మిట్ కార్డ్ డేట్ కానీ, సెంటర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఏమీ ఇవ్వలేదు. త్వరలో నెక్స్ట్ వెబ్సైట్లో రిలీజ్ అవుతాయండి. ఓకే, సో అండ్ సాలరీ గురించి మర్చిపోయాను. ఇదే మనకి మెయిన్, సాలరీ అనేది మెయిన్. సో ప్రిన్సిపల్ పోస్ట్కి ఎవరు సెలెక్ట్ అవుతారో 78,800 నుండి 20,900 సారీ 2,09,200 రూపాయలు వస్తాయండి. అండ్ పీజీటీకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో 47,600 నుండి 1,50,100 రూపాయలు సాలరీ ఉంటుంది. దాని లైక్ మిడిల్లో ఉంటుంది. లైక్ దే విల్ బి బేస్డ్ ఆన్ ద లొకేషన్ ఇవన్నీ చూసి సాలరీ అయితే ఉంటుందండి. అకౌంటెంట్కి వచ్చేసి 35,400 నుండి 1,12,400. జేఎస్ఏకి వచ్చేసి 19,900 టు 63,200. అండ్ ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసి 18,000 టు 56,900 రూపీస్ ఈజ్ ద సాలరీ గైస్. ఇది ఈఎంఆర్ఎస్ యొక్క నోటిఫికేషన్ గైస్. త్వరలో మరిన్ని పోస్టులు వస్తాయి. లైబ్రేరియన్ వస్తుంది, మెస్ హెల్పర్ వస్తుంది, అండ్ చాలా చాలా స్టాఫ్ నర్స్ వస్తుంది, ఎంటీఎస్ వస్తుంది, టీజీటీ వస్తుంది, వైస్ ప్రిన్సిపల్ వస్తుంది. ఇలాంటి చాలా చాలా పోస్ట్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఇవి రిలీజ్ చేశారండి. ఇంకా త్వరలో ఇంకా కొన్ని పోస్టులు అనేవి రిలీజ్ చేస్తారు. ఇది గైస్ ఈఎంఆర్ఎస్ యొక్క నోటిఫికేషన్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఏదైనా చిన్న డౌట్ ఉన్నా యూ కెన్ కామెంట్ అండి, దీని సెలక్షన్ ప్రాసెస్ గురించి కానీ, సాలరీ గురించి కానీ, అండ్ ఇంకా మరిన్ని వేరే ఏదైనా డౌట్లు ఉన్నా, ఈ ఎగ్జామ్ కాకపోయినా వేరే ఏ ఎగ్జామ్ కున్నా యూ కెన్ ఆస్క్. మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావాలంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్ .inకి వెళ్ళిపోండి. యూ కెన్ గెట్ మాక్సిమం ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ పేపర్స్. అండ్ వీఆర్ రియల్లీ అప్లోడింగ్ అగ్రెసివ్లీ అండి ప్రీవియస్ ఇయర్ పేపర్స్. మీకు ఏదైనా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావాలి అంటే యూ క్యాన్ కామెంట్ డౌన్ గైస్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎగ్జామినేషన్. డూ అప్లై బిఫోర్ ద డెడ్ లైన్ అండి. 31st July is the deadline. మర్చిపోకండి, 31st July, 31st July, 31st July. And please do share this video guys. కంపల్సరీ అప్లై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.